అదేమన్నా అష్టోత్తరమా, 16 నామాలా, 12 నామాలా, సహస్రాలు 4 5 చేస్తున్నారు కదా. ఆ సహస్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నైవేద్యం పెడుతుంది. ఈ లోపల పాపం వాడు ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పిల్లాడు ఉంటాడు ఇంట్లో. మనవాడికి ఏం తెలుసు? వాడు వచ్చి నానమ్మ నానమ్మ ఒక్క బూరి పెట్టవా, ఓ బూరి పెట్టవా అని అక్కడ కూర్చుంటాడు. తప్పు, దేవుడికి పెట్టాలి, పెట్టకూడదు, పోతలకి అని కోడల్ని పిలిచి వీడి తీసుకుపోని. మాట్లాడకూడదు కదా, సౌజ్ఞలు ఏదో చప్పుడు చేసి కట్టి అంటుంటే వాడిని ఈట్ చేస్తున్నాడు. వాడు మళ్ళీ వస్తూ ఉండడం. పరమాత్మ చూశాడు, ఏంటిది గోడ మీద బొమ్మలన్నీ అంటించేసి అవన్నీ వేలుపులే, అవే దేవతలు. నీ మనస్సు ఏమైనా ఒక్క క్షణం లగ్నమైందా చేస్తున్న పూజ మీద? ఇదంతా పూజ, ఇదంతా పెద్ద తంతు. ఇంట్లో చంటి పిల్లాడికి, వృద్ధుడు మామగారికి, వృద్ధురాలు అత్తగారికి ఎవరికి పెట్టకుండా 3 సహస్రాల. ఎందుకు ఈ చాలస్తాం? ఆ వచ్చిన వాడికి ఓ చిన్న బూరి చేతిలో పెడితే భగవంతుడికి అనేది వాడికి ఎట్టేశావు అంటాడా? అంత కక్షతో ఉంటాడా భగవంతుడు? ఆయన